రోడ్లు గుంటలు ఉన్నా, ఎక్కడైనా రోడ్లు కనుక ఎత్తుపల్లాలు ఉన్నా ఈ మిషన్ని తీసుకుని వెళితే ఈ మిషన్ రోడ్డు ఫిల్లింగ్ గ్యాప్స్ని ఫిల్లింగే కాకుండా రోడ్డుకున్న ఎత్తు పల్లాలను కూడా కుదించే విధంగా ఉన్న మిషన్ ఇది. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే 98% ఆఫ్ కార్బన్ ఎమిషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇవాళ ఎంతో అన్ని నగరాలు చూస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ మిషన్ వాడటం వల్ల మనం సాంప్రదాయక పద్ధతిలో ఏ విధంగా అయితే మన విటమిన్ని కాల్చి రోడ్డు వేస్తామో ఇది అటువంటి పరిస్థితి కాకుండా ఈ మిషన్లో ఇన్ఫ్రారెడ్ మెషినరీ ద్వారా సేమ్ టెంపరేచర్ పాత విటమిన్కి ఇప్పుడు వేసేదానికి కొత్త విటమిన్కి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ప్యాచ్ నీట్గా ఉండటమే కాకుండా అతి త్వరలోనే అంటే పెట్టిన 15 నిమిషాల్లోనే ఎంత సైజు గోతునున్నా పూడ్చగలిగే మిషన్ రావటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇటువంటి అత్యాధునిక మిషన్లు రావటం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో ఇటువంటి వాటి ద్వారా మనం ముందుగా పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. రోడ్లు మనం చూస్తే ఎక్కడా కూడా అక్కడ వేసిన రోడ్డు చాలా స్మూత్గా కూడా చాలా త్వరగా మనం రోడ్డు వేస్తుంటే కంకర గుట్టలు ఇటువంటివన్నీ ఏమీ లేకుండా వీళ్ళు తీసుకొచ్చే విధానం చాలా బాగుంది. తప్పకుండా మరిన్ని మిషన్లు ఇక్కడ విజయవాడకి రావాలని కోరుకుంటున్నాం. మనకి సుమారు 25 కోట్లు గ్రాంట్ శాంక్షన్ అయితే మనం 32 కోట్లు అడుగుతూ జరిగింది ఎన్క్యాప్ వారిని. త్వరలో మొత్తం 32 కోట్లకి సరిపడా గ్రాంట్కి ఏమేమి వస్తున్నాయో కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో తీసుకురాబోతుంది.